నమస్తే నేను ప్రియా మైటీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ వ్యూ చేపట్టిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. స్వదేశీ దర్శన్ 2.0 కింద 97 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు. హాజరైన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పల్నాడు జిల్లా సావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో పోలీసుల కార్డన్ సెర్చ్. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్న నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ అభివృద్ధికి గాను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో సూర్యలంక బీచ్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు స్వదేశీ దర్శన్ 2.0 కింద 97 కోట్లను కేంద్రం విడుదల చేయడంతో అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రణాళికలను రచించేందుకు ముఖ్యమంత్రి, మంత్రి లోకేష్ హెలికాప్టర్ ద్వారా సూర్యలంక ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ చేశారు. గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఉదయం గంగిరెద్దులతో ప్రారంభించిన సంక్రాంతి సంబరాల్లో తొలి రోజు కార్యక్రమం ప్రారంభమైంది. నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హర్లో రంగ హరానా పల్నాడు జిల్లా సావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో ప్రతి వీధిలో సోదాలు చేసి సరైన ధ్రువపత్రాలు లేని బైక్లు, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు నేతృత్వంలో సావల్యాపురం మండలంలోని కారుమంచి గ్రామంలో మంగళవారం ఇళ్లలో గంజాయి వంటి మత్తు పదార్థాల నిల్వలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టామని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించేందుకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ సరైన ధ్రువపత్రాలు లేని 34 బైక్లు, మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలోని సావల్యాపురం పిఎస్ లిమిట్స్ లో ఈ కారుమంచి అనేటువంటి విలేజ్ లో మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఆల్మోస్ట్ విలేజ్ పెద్దది అయినా కానీ అన్ని ఇళ్ళు ఆల్మోస్ట్ కవర్ చేశాము. సుమారు 100 మంది పోలీసులతోటి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా చర్చిలో భాగంగా సుమారు ఒక 34 రికార్డ్లెస్ 2 వీలర్స్, అలాగే ఒక ఇంటిలో బెల్ట్ షాప్ నడిపిస్తున్నటువంటి వ్యక్తి దగ్గర ఒక 7 క్వార్టర్ బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విలేజ్ని ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్కి ఎన్నుకోవడంలో ముఖ్యమైనది ఏంటంటే కొంచెం ఈ ఊరు కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఎప్పుడంటే వినాయక చవితికి కానీ అట్లా ఏదైనా ఫంక్షన్స్ అలాంటి వాటిల్లో 2 గ్రూపులుగా ఏర్పడి ఇంతకుముందు గొడవలు పడే సందర్భాలు ఉన్నాయి చాలా. పోలీసు కూడా అప్పుడు సుమారు 200 మంది పోలీసులు ఈ ఊర్లో ఉండటం జరిగింది. మీ అందరికీ తెలుసు అది. సో
అలాంటి వాతావరణం అమరావతి రాజధాని నిర్మాణం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో శరవేగంగా పనులు జరుగుతూ ఉండడంతో అది చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధానిపై జగన్మోహన్ రెడ్డి కుట్ర మానుకోవాలి అని మాజీ ఎమ్మెల్యే వర్మ హితవు పలికారు. తాను ఇక్కడే పుట్టానని ఇక్కడే పెరిగానని పార్టీ ఎక్కడ బాధ్యతలు అప్పచెప్పినా బాధ్యతలు చూసుకుని ఇక్కడికే వస్తానని వర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొజ్జ సతీష్, సకుమల్ల గంగాధర్ రావు, బర్ల అప్పారావు, సోము, సత్యనారాయణ, అనిశెట్టి సత్యానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విమర్శ నదీ గర్భంలో రాజధాని ఉందని విమర్శ చేస్తున్నాడు. అయితే ఒకే వ్యక్తికి హైదరాబాద్ లోటస్ పాండ్ లో 1,00,000 చదరపు అడుగులు ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. బెంగళూరు యలంక ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారిది 30 ఎకరాలు. తాడేపల్లి ప్యాలెస్ 87,000 చదరపు అడుగులు. కడపలో జగన్మోహన్ రెడ్డి గారి రాజభవనం 10 ఎకరాలు. చెన్నైలో ప్యాలెస్ 8 ఎకరాలు. ముంబై, ఢిల్లీలో భవనాలు 7 ఎకరాలు. అంటే ఒక వ్యక్తికి దగ్గర 15 ప్లస్ 350 365 ప్లస్ కడపలో 10 375 ఎకరాల్లో రాజభవనాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వ్యక్తికి. దీన్ని బట్టి కాలిక్యులేషన్ చేయండి 5 కోట్ల మంది ప్రజలకి రాజధాని ఎన్ని వేల ఎకరాలు ఉన్నారో. అంటే ఈవేళ రాజధాని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పరుగులు పెడతా ఉంది. సిఆర్డిఏ భవనం అయింది, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ అయినాయి, ఐఏఎస్ క్వార్టర్స్ అవుతున్నాయి, హైకోర్టు బిల్డింగ్ అవుతుంది. ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే 175 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలకి కావలసిన రాజధానికి మీరు అడ్డేస్తుంటే ఎంతవరకు న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం. సంక్రాంతి పండుగను ప్రజలు సుఖ సంతోషాలతో జరుపుకోవాలి అని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఆదేశాల మేరకు ఈస్ట్ జోన్ డీఎస్పీ శ్రీవిద్య సూచించారు. పండుగ సమయంలో చట్టవిరుద్ధమైన పేకాటలు, గుండాటలు, కోడి పందాలు, అశ్లీల నృత్యాలు లాంటి అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అని, అలాంటి కార్యక్రమాలు నిర్వహించిన వారిపై వడ్డీ, స్థలానికి కల్పించిన యాజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పండుగ సెలవుల్లో ఇంటి దొంగతనాలు నివారించేందుకు ఉచితంగా అందుబాటులో ఉన్న లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సేవలను ఉపయోగించుకోవాలి అని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ కాశీ విశ్వనాథం, ఎస్ఐలు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. బంధువులతోటి, స్నేహితులతోటి పండుగ జరుపుకోవాలని ఆశిస్తున్నాము. అదేవిధంగా వారు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాలు పంచుకోకూడదు. ఎక్కడైనా ఎవరైనా కోడి పందాలు, లేకపోతే జూదం, పేకాటలు, గుండాటలు ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుందండి. దాంతోపాటు వాటిని నిర్వహించే వాళ్ళ మీద చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటు ఎక్కడైతే నిర్వహించారో ఆ స్థలంకి యజమాని వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని ప్రశాంతంగా, సంతోషంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఈ పండుగ సందర్భంగా ప్రజలు వేరే ఊళ్ళకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. మామూలుగా బంధువుల ఇళ్ళకి, స్నేహితుల ఇళ్ళకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంగా పోలీసు శాఖ వారు LHMS సిస్టమ్ అనేది ఒకటి ఏర్పాటు ఉందండి. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని. దాంట్లో మీరు కనుక రిక్వెస్ట్ పెడితే మీ ఇంటికే సీసీ కెమెరాలు బిగించడం జరుగుతుంది. మీరు ఇంట్లో లేని సమయంలో ఎవరు వచ్చి దొంగతనాలు చేయకుండా మానిటరింగ్ చేయడం జరుగుతుందండి కన్సర్న్ పోలీస్ స్టేషన్ వారు. సో ఈ ఫెసిలిటీని దయచేసి ఉపయోగించుకోమని ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపున నేను అభ్యర్థిస్తున్నాను. దాంతోపాటు మీరు పండగ సందర్భంగా తిరిగేటప్పుడు మీ నగదు, లేకపోతే నగలు, బంగారము వీటన్నిటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అడుగుతున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, దయచేసి పండగ. విశాఖ జిల్లా గాజువాక తెదేపా కార్యాలయంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరన్నట్టాయి.
తొలుత వేడుకలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, గంగిరెద్దుల ఆటలు, భోగి మంటలు, రంగవల్లులు ఇలా ఒక్కొక్కటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కూచిపూడి, భరతనాట్యం, ధీంసా నృత్యం, లంబాడి డాన్సులు కట్టిపడేశాయి. భోగి మంటలు వెలిగించి ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి సాంప్రదాయం చాలా గొప్పదని, భావితరాలకు మన పండుగల విశిష్టత తెలియచెప్పాలన్నారు. ఈ సంక్రాంతి రైతన్నులకు సిరులు కురిపించాలి అని ఆకాంక్షించారు. నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, కార్పొరేటర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోజు సమాజంలో తిరుగుతుంటాం. అలాగే సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వారు మనం ఏదైనా చేస్తే దాన్ని ప్రజలు కూడా తీసుకుంటారు. కనుక ఒక రోజు ముందుగానే మనం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని ఒక ఉద్దేశం, అందరూ సంతోషంగా ఉండాలని ఒక ఆలోచన. అందుకే ఇక్కడ ముగ్గుల పోటీలు కావచ్చు, పరమాణం ఉండించడం కావచ్చు, నిజ ప్రదర్శన చేయడం కావచ్చు, అందరూ కూడా కలర్ఫుల్ గా రెడీ అయ్యి రావడం కావచ్చు. ఇదంతా కూడా మనం ఈ పండుగను ఇంకా తరాలు కూడా తీసుకెళ్ళాలి ముందుకి. ఎందుకంటే మన పెద్దలు పెట్టినటువంటిది నేను భవిష్యత్ తరాలు కూడా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది మనం ప్రతి ఏడాది కూడా ఇదే విధంగా కొనసాగిద్దాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మనకి సంక్రాంతి అనేసరికి దీనికి చరిత్ర కూడా ఉంది. అది కొంతమంది బిజీ అయిపోయి లేకపోతే పనిలో వాళ్ళు బిజీ అయిపోయి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. వారికి కూడా మనం ఈ పండుగ ద్వారా మనందరి కలయిక ద్వారా వాళ్ళని కూడా చైతన్యం చేసి ఈ పండుగ జరుపుకున్నట్టుగా మనం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తాం. అందుకే ఇది మన ప్రజలు ఏదైతే పెట్టారో. రాష్ట్రంలో చేనేత రంగం సంక్షోభంలో ఉంది. చేనేత కార్మికులకు ప్రభుత్వం నుండి సరైన ప్రోత్సాహం లేక కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని, తక్షణమే ప్రభుత్వం దృష్టి సారించి ఇచ్చిన హామీలు అమలు చేసి చేనేత రంగాన్ని గట్టెక్కించాలి అని ఆంధ్రప్రదేశ్ చేనేత కులాల సమైక్య కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి పంపన రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. పిఠాపురం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు మారినా చేనేత స్థితిగతులు అయితే మట్టికి మారవటం లేదనే చెప్పుకోవాలి. చేనేతల్ని ఒక ఓట్ బ్యాంక్ అనే చూస్తున్నారు తప్ప చేనేత పరిశ్రమని పట్టించుకునే దాఖలాలు అయితే మరి ఈ ఆంధ్రప్రదేశ్ లో లేదనే చెప్పుకోవాలి. అంటే ఎంత దుస్థితిలో ఉన్నామంటే ఈ ఆంధ్రప్రదేశ్ చూస్తే మరి రైతాంగానికి వేల కోట్ల రూపాయలు మీరు మరి బడ్జెట్ లో పెడతారు, వాళ్ళకి తాయిలాలు ఇస్తారు. చేనేత వచ్చేటప్పటికి కనీసం వాళ్ళ బతకడానికి కూడా పని కల్పించే విధంగా కూడా ఈవేళ లేదంటే సిగ్గుపడే పరిస్థితిని ఈ చేనేత సహకార సంఘాల ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ లో మరి సుమారు 800 చిల్లర సుమారు సొసైటీలు ఉంటే ఈ రోజు కనీసం ఒక్క సొసైటీ కూడా మరి నడవలేని పరిస్థితి ఉంది. అంతేకాదు ఈ జిల్లా చూసుకుంటే 48 సొసైటీలు ఉంటే మరి రేపో మాపో తాళాలు వేసుకునే పరిస్థితి కూడా సొసైటీలకి పరిస్థితి ఉంది. ఎందుకయ్యా అంటే చేనేతలు సొసైటీలో తయారైన బట్ట ఆప్కోకి కొనుగోలు చేసి ఆప్కోలో బకాయిలు ఉండిపోయి సరైన టైంలో మరి చేనేత సహకార సంఘాలకి డబ్బులు రిలీజ్ చేయకపోవడం వలన వడ్డీల రూపంలో అప్పులు ఊపులో కూరుకుపోయిన సొసైటీలు అనేక సొసైటీలు ఉన్నాయని ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈవేళ పండగ వస్తా ఉంది, ఇప్పటికి 20 నెలలు సుమారు అవుతా ఉంది కూటమి ప్రభుత్వం. మీరు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికి 2 ఐక్యతతో చేపట్టే ఏ కార్యక్రమమైనా సక్సెస్ అవుతుంది అని మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య అన్నారు. జీవీఎంసీ 87వ వార్డు వడ్లపూడి నాయి బ్రాహ్మణ వీధిలో ఫ్రెండ్స్ బీసీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పేదలకు రగ్గులు,
సొసైటీ సభ్యులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. సొసైటీ అధ్యక్షుడు వడ్లపూడి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వెంకటరామయ్య మాట్లాడుతూ కష్టకాలంలో ఆదుకోవడంలో సంఘాలు ముందుంటాయని అన్నారు. సమాజ అభివృద్ధి కోసం పనిచేసే సంస్థలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుంది అని, సభ్యులకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకుంటూ స్నేహ బంధాన్ని చాటి చెప్పడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఊరుకోటి చందు, మంత్రి రాజశేఖర్, దుప్పాడ అప్పారావు, జీవి రమణ, ఉప్పలపు నరసింహమూర్తి, పివి రమణ, కనతి గణేష్, నున్న అప్పలరాజు, కోమటి శ్రీనివాస్, బొడ్డ గోవింద్, సిహెచ్ వెంకటరమణ, బ్యాంక్ మేనేజర్ రమ్యావాణి, కోనేటి పారిపల్లి తదితరులు పాల్గొన్నారు. వెనక్కి పంపకుండా ఆ పిల్లలకి మా సొసైటీ తరఫున ఆదుకోవడం, ఎవరు కూడా ఈ రెండు చక్కగా ఉండాలనే అసోసియేషన్ పెట్టి ఇవాళ పొరలు కానీ మన మెడికల్ కానీ అన్నీ చక్కగా చూస్తున్నాం. మరి రీసెంట్గా మొన్నే మా ట్రెజరర్ అయినటువంటి ఉప్పుల మూర్తి 2 కిడ్నీలు పోనాయి. మరి పల్లా శ్రీనివాసరావు ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు ఏదో చాలా సీరియల్లో వెనకబడి ఉన్నా సరే ఆయన ముందుగా నెంబర్ పెట్టి ఒక శ్రీకాకుళంలో ఆయన తెలిసి ఎవరో మైండ్ ఇదైంది కాబట్టి వాళ్ళకి ఒక కిడ్నీ అనేది దొరికింది. ఆ కిడ్నీతో మన మూర్తి గారికి ఆపరేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఆయన వచ్చి మన స్టేజ్ మీద కూర్చోవడం కొద్దిగా ఆ ఫ్యామిలీకి ఒక దండెత్తి నిలబడదు. అలాగే సోషల్ తరఫున కూడా మరి అదే రకంగా పాల్పిల్లి గారు కూడా ఎంతో యాక్టివ్గా ఉంటారు. మరి దీనికి తోడుగా మీకు ఎప్పుడు కూడా మా కౌంట్ సీన్ కూడా మీ అందరికీ కూడా చాలా సపోర్ట్గా ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా మీరు కూడా మీకు అందరికీ సహకారం అందిస్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి ఈ బీసీ వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదే కాదు, మా వంతు కూడా మీకు ఎప్పుడు ఏ అవసరమైనా ఏ సమస్య వచ్చినా కూడా నేను మీకు అందుబాటులో ఉంటానని చెప్పేసి మీకు తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. తప్పనిసరిగా మీరు ప్రతి విషయంలోనూ కూడా నా అవసరం ఎక్కడ ఉన్నా కూడా మీరు వాడుకునే అవకాశం మీకు ఉంది, వాడుకోవచ్చు. దాన్ని తప్పనిసరిగా మీకు సంపూర్ణమైనటువంటి సపోర్ట్ నేను అందిస్తానని చెప్పి మీకు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయి పాల్గొనడానికి అవకాశం లేక నాకు సిటీలో వేరే మీటింగ్ ఉండడం వల్ల అందరూ కూడా సోదరులందరూ ఉంటారు. మీరందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ, సంక్రాంతి సంబరాల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా స్థాయిలో సాంప్రదాయ క్రీడా పోటీలను నిర్వహించారు. స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మెప్మా క్రీడా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. కర్రసాము, కత్తిసాము, కర్రబిల్ల, గోటీబిల్ల, టగ్ ఆఫ్ వార్, గాలిపటాల ఎగురవేత, స్కిప్పింగ్ లాంటి గ్రామీణ క్రీడల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భోగి మంటలతో సంక్రాంతి శోభను మరింత పెంచారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మెప్మా పీడీ టి కనకరాజు మాట్లాడుతూ గ్రామీణ క్రీడలు పిల్లల్లో శారీరక దారుఢ్యం, మానసిక పరిపక్వతను పెంచుతాయన్నారు. జిల్లా క్రీడా సాధికారిక అధికారి డిఎంఎం శేషగిరి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ క్రీడలు అయితే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేస్తూ వాటికి మళ్ళా ప్రోత్సహిస్తూ ఆ గేమ్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని ఉద్దేశంతో ఈ క్రీడలను ఈ సమ్మర్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ అంతరిస్తున్న క్రీడల్లో తొక్కుడు బిల్ల, తాడు లాగడం, స్కిప్పింగ్ మరియు ఏడు పెంకులాట, మనం ఎప్పుడో చిన్నప్పుడు ఆడిన గేమ్లు ఇవన్నీ ఇప్పుడు ఎవరు ఆడతలేదు. సో ఆ గేమ్ని మళ్ళా ఉద్యోగం తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో మొత్తం 26 జిల్లాలో ఈ ఆటల పోటీలు జరుగుతున్నాయి. అందులో ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలో చేసుకుంటున్నాం. దానికి మీరు అందరూ వచ్చేందుకు సంతోషిస్తున్నాను. ఈ క్రీడలు మీరు ఆడడమే కాదు, మీతో మీ పిల్లలకు కూడా నేర్పించండి. ఎవరైతే ఉన్నారో మీ పిల్లలకు కూడా ఈ గేమ్స్ యొక్క లాభాలు చెప్పండి. గేమ్స్ అనే ప్రతిదీ మంచిగా చేస్తే తప్ప చెడేది చేయదు. ఆ అంతరిస్తున్న క్రీడల్లో ఇంకోటి కరసాము ఒకటి మర్చిపోయాను. కరసాము ఒకటి ఉంది. చాలామంది తెలియని గేమ్స్ ఇవి. ఎప్పుడో మనం ఏం చేస్తామంటే ఏ పండగ వాతావరణంలో అమ్మవారి జాతరలో డెమాన్స్ట్రేషన్ టైప్లో చూస్తాం కరసాముని. ఆ క్రీడలో చాలా మంచి క్రీడ అది. ఆ క్రీడని మనం వదిలేసుకుంటున్నాం. అసలు మన గ్రామీణ క్రీడలు ఇవన్నీ. ఆ గ్రామీణ క్రీడల్ని ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు మీ అందరి ముందు వాళ్ళు డెమాన్స్ట్రేషన్ చేస్తారు. అట్నే పోటీ కూడా ఉంది, పోటీ చూద్దరు. కానీ
అట్నే మీరు కూడా అన్ని గేమ్లో పాల్గొని కోరుకుంటూ అందరికీ మరొకసారి. పల్లె లాంటిది పల్లె నుంచే గేమ్స్ ఆడాల. గేమ్స్ ఆడడం వల్ల ఏముంది, మనం అంతరించిపోతున్న ప్రాచీనమైన ఈ ఆటలను చూస్తుంటే మళ్ళీ మేము బాల్యానికి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఈ తొక్కుడు బిళ్ళ, కర్ర బిళ్ళ, కర్రసం ఇవన్నీ కూడా మా బాల్యంలో నేర్చుకున్నవే. అప్పుడు మేము ఫిజికల్గా చాలా ఫిట్గా ఉండేవాళ్ళు. ఏదో చిన్న దెబ్బ తగిలితే ఇప్పుడు హాస్పిటల్కి పరిగెట్టి ఆ టెస్ట్ ఈ టెస్ట్ అంటున్నారు. ఏమీ లేదు, దెబ్బ తగిలితే కబడ్డీలో దెబ్బ తగిలితే కింద మట్టి తీసి మట్టి గాయానికి రాసుకుని మళ్ళీ గేమ్లోకి వెళ్ళేవారు. ప్రొద్దున్న తల్లిదండ్రులు దెబ్బ తగిలింది ఆడొద్దన్నా ఆగివాళ్ళు. ఇంకా సంక్రాంతి పండుగ 3 రోజుల పాటు కోడి పందాలు, జూదం లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనకుండా బంధుమిత్రులతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి అని గుంటూరు వెస్ట్ డీఎస్పీ అరవింద్ తెలిపారు. గుంటూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో ఎక్కడ కోడి పందాలు, జూదం లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిషేధిత కార్యకలాపాలను నిర్వహించరాదని, భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి అని అరవింద్ తెలిపారు. నమస్కారం, నేను గుంటూరు వెస్ట్ డీఎస్పీని. ముందుగా గుంటూరు నగర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి వేడుకల్లో భాగంగా కోడి పందాలు కానీ, పేకాట కానీ, జూదం కానీ నిర్వహిస్తే కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఇది గురించి అని చెప్పేసి ఎస్పీ గారి నేతృత్వంలో, ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక సపరేట్ టాస్క్ ఫోర్స్ ఫామ్ చేయడం జరిగింది. అలాగే పశ్చిమ సబ్ డివిజన్ లో కూడా ఒక సపరేట్ టీమ్స్ పెట్టుకుని వీటి గురించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. వీటిలో కనుక పాల్గొన్నట్లయితే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువర్డ్స్ యానిమల్స్ యాక్ట్ మరియు ఏపీ గేమింగ్ యాక్ట్ మరియు బిఎన్ఎస్ఎస్ లోని సెక్షన్స్ ద్వారా చర్యలు తీసుకోబడతాయి. సో ఖచ్చితంగా ప్రజలందరూ ఈ సంక్రాంతిని సంక్రాంతి సంబరాలని లీగల్ వేలో జరుపుకుంటారని చెప్పేసి ఆశిస్తూ, అన్నెసరిగా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తర్వాత ఈ సంక్రాంతి సంబరాల్లో ఎక్కడైనా మనం ఏదైనా వేడుకలు నిర్వహించిన, ఉగ్గులు పోటీలు కానీ ఇతర కార్యక్రమాలు ఏదైనా ఎక్కువ మంది ప్రజలు గ్యాదర్ చేసే కార్యక్రమాలు నిర్వహించినా ఖచ్చితంగా పోలీస్ పర్మిషన్ తీసుకొని ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ తీసుకొని మాత్రమే చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సంక్రాంతి సంబరాలు అందరూ బాధ్యతాయుతంగా చేసుకుంటారని చెప్పేసి విచ్చలవిడితనానికి కానీ లేదంటే ఏదైనా మితిమీరిన చర్యల ద్వారా ఈ పండుగ సంబరాన్ని ఒక చేదు అనుభవంగా మార్చుకోరని చెప్పేసి తద్వారా పోలీస్ చర్యలని ఆహ్వానించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి పాలనలో సంక్రాంతి పండుగను ప్రజలే ఎంతో సంబరంగా జరుపుకునేవారని, కానీ నేడు కూటమి పాలనలో ప్రభుత్వమే సంక్రాంతి సంబరాలు జరిపి ప్రజల్ని చూసి ఆనందించడం అనే దుస్థితి తెచ్చింది అని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పిఎస్సీ సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంగ గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా నిరంకుశంగా పాలన చేస్తోంది అంటూ తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. సమావేశంలో గండేపల్లి బాబీ, రావుల మాధవరావు, సామరావతు లలిత, వజ్రపు బాబీ, వజ్రపు వీరేష్, పితాని కాశీ, సయ్యద్ మొహియుద్దీన్, బులవల భూషణం, కొత్తం దత్తరు తదితరులు పాల్గొన్నారు. తప్ప మా పరిపాలన ద్వారా మీరు సంతోషంగా ఉండే అనేది మాత్రం ఈ కూటమి ప్రభుత్వంలో లేదు అనేది అర్థమవుతా ఉంది. అది జరిగిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాయి. అంతేకాదు ఇప్పుడు కొత్తగా మనం ఇప్పుడు ఈ నెలతో సహా చూసుకుంటే జగన్ గారు మొత్తం పరిపాలనలో చేయని అప్పులని ఆ రోజు ఆయన అప్పులు చేసేస్తున్నారని చెప్పి, పథకాలకు ఇచ్చేస్తున్నారని చెప్పి పేదవాడిని విమర్శించారు, పేదవాడిని కించపరిచారు. జగన్ గారి మీద అభూత కల్పనలు చెప్పి శ్రీలంక అవుతుంది, అది అవుతుందని చెప్పి మీరు 2 సంవత్సరాలు గడకుండా 3 లక్షల కోట్ల రూపాయలు పైబడి అప్పు చేసే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నది. మీ పీపీపీ విధానంతో ప్రజల ప్రయోజనాలని మంట కలిపే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఎందుచేతనంటే మీ పీపీపీ పథకం ఏంటి? మీ పర్సనల్ ప్రయోజనాల కోసం ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయటం. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పీపీపీ ఒకటి ఉండేది. ప్రజల ప్రయోజనాల కోసం పథకాలు పంచిపెట్టడమే ఆయన పీపీపీ. అది ఏ వర్గమైనా కావచ్చు, ఒక ఆటో కార్మికుడు కావచ్చు, ఒక వీవర్స్ కావచ్చు, నేతన్న కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, సెట్టబల్జీ కావచ్చు, రజకులు కావచ్చు, ఇంక ఏ వృత్తిలో ఉన్నా సరే అందరికీ కూడా వారికి తగ్గట్టుగా ఆర్థిక సహకారాన్ని అందించారు. అప్పు చేసినప్పటికీ కూడా ఈ సహకారం, ఈ ఆర్థికం అంతా కూడా ప్రజల మధ్యలో నడిచింది తప్ప ఇప్పుడు అప్పు అవుతుంది, డబ్బు ఎక్కడ పోతుంది? అప్పు ఎక్కడ మూట కట్టబడుతుంది? ఎవరి దగ్గర పోగవుతుంది? ఈ రాష్ట్ర ప్రజల మీద తెచ్చిన అప్పు అంతా 5 సంవత్సరాలకి జగన్మోహన్ రెడ్డి గారు పథకాల క్యాలెండర్ ఇచ్చారు ప్రతి నెల.
కానీ ఇవాళ మనం చూస్తే ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వము 5 సంవత్సరాల్లో ఇంకా రాబోయే 3 నెలల్లో ఇంకా ఎన్ని అప్పులు తేవాలి, నెలకు ఎన్ని అప్పులు తేవాలని. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు గాని, పేకాటలు గాని, గుళ్ళాటలు గాని నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సబ్బవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి రామచంద్ర మీడియా సమావేశంలో తెలిపారు. పోలీసుల చర్యలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పనిసరి అని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి అని, ఉత్సవాల్లో స్టేజ్ ప్రోగ్రామ్స్ లాంటివి నిర్వహించాలంటే ముందుగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి అని సూచించారు. రానున్న సంక్రాంతిలో అందరూ పండుగలో పురాతన కాలంలో ఏ విధంగా అయితే జరిగిందో, సంక్రాంతి పొంగలంటే దాని రియల్ అర్థం బాయిల్ అంటే ఉడకబెట్టు, వండు అంటే రైతులకు సంబంధించిన పండుగ అండి. కొత్త పంటలు పండి వరి ధాన్యాలు కానీ, చెరుకు కానీ అంతా వచ్చిన తర్వాత కొత్త కొండలో కొత్త బియ్యాన్ని ఉడకబెట్టి దేవుడికి పెద్దలకి గౌరవించి మన ప్రసాదం పెట్టడం ఆనవాయితీ వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారికి, చనిపోయిన నాన్నగారికి దండం పెడుతున్నారు, వాళ్ళు చనిపోయిన అమ్మగారికి దండం పెడుతున్నారు, చనిపోయిన పెద్దలకు దండం పెడుతున్నారు అంటే పెద్దలను గౌరవించాలి, పెద్దలను స్మరించాలి, పెద్దలను గౌరవించినప్పుడే మనకు భవిష్యత్తు ఉంటుంది అనే భావన, అనుకరణ పిల్లలకు రావాలనే ఉద్దేశంతో ఈ పండుగ ఆనవాయితీ వస్తుంది. దాన్ని ప్రజలందరూ గమనించాలి. రెండో సందర్భం ఏంటంటే, ఈ సంక్రాంతి అనేది కోడి పందాలకి, బల్లాటలకి, పేకాట్లకి వచ్చినట్టు ప్రజలు కొంతమంది గమనిస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది. కోడి పందాల వల్ల, కత్తులు కట్టి కోడి పుంజులు ఆడించడం వల్ల జీవనం జరుగుతుందని చాలా మంది ప్రజలు కూడా కోర్టులకు అప్రోచ్ అవ్వడం జరిగింది. దాని కోర్టులు కూడా చట్టాలు పరిశీలించి జీవనం జరగరాదు అనేసి ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ప్రధానంగా పోలీసుల మీద, చట్టం మీద ఉన్నది. దాన్ని మేము అబ్జర్వ్ చేస్తాం. కాబట్టి ప్రజలు సాంప్రదాయబద్ధమైన ఆటలు అయినటువంటి ముగ్గురు పోటీలు, లేకపోతే సాంస్కృతికపరమైన ఆటలు ఆడి దాని వినోదం కల్పించాలి తప్ప ఈ కోడి పందాలకు కానీ, గొర్రె పందాలు కానీ, లేదా పొట్టేల పందాలు కానీ, పేకాట్లు కానీ, బల్లాట్లు కానీ ఉండకూడదని ప్రజలు మేము కోరుకుంటున్నామండి. మీరు కూడా విలేకరులు ప్రజల్లో అవేర్నెస్ కల్పించి దీన్ని బహుళ ప్రచారం చేస్తామని కోరుకుంటున్నాం. వార్తల్లోని ముఖ్యాంశాలు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ వ్యూ చేపట్టిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. స్వదేశీ దర్శన్ 2.0 కింద 97 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. గుంటూరు జిల్లా తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు. హాజరైన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పల్నాడు జిల్లా సావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో పోలీసుల కార్డన్ సెర్చ్. సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్న నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.